అండి నమస్తే అండి. ఈరోజు షూట్ లేదు కదా అని కొంచెం ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉన్నానండి. రెస్ట్ తీసుకుందాం కదా అని. అయితే ఈరోజు మా మేనేజర్ గారు గరనామూడి సీరియల్ మేనేజర్ గారు 11:50 కాల్ చేసి సుబ్బరాజు గారు అవైలబుల్ ఉన్నారా అని కాల్ చేశారు. సార్ అవైలబుల్ ఉన్నాను సార్ అన్నాను. అంటే 10 నిమిషాలు ఆగండి మీకు చెప్తా అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ని అడిగి, సరే ఇంతకుముందు గరనామూడిలో మీరు 17th చేశారు కదా, అది కంటిన్యూటీ ఉంది, సీన్ ఉంది, రావాలి అర్జెంటుగా బయలుదేరండి అన్నారు. ఎంతసేపులో వస్తారు అని చెప్పి అడిగారండి. సరే అయితే సార్ 1 అవర్ లోపల వస్తాను సార్ అన్నాను. సరే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ డ్రెస్ వేసుకునండి బయలుదేరాను. జేఎన్టీ నుంచి అలాగా మన హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి నానక్రామగూడ నార్సింగ్ నుంచి మంచిరేవుల మీదుగా మన మంచిరేవుల రామాలయానికి ఇంచుమించు 1 గంటకి చేరుకున్నానండి. చేరుకున్న తర్వాత మేనేజర్ సార్ వచ్చేసానండి అన్నాను. కంటిన్యూ డ్రెస్సులు తెచ్చుకున్నారా అని అడిగారు. అది తెచ్చుకున్నాను సార్ చెప్పి అన్నాను. అంటే మీరు వెళ్ళి ఆ చివర డ్రెస్ రూమ్ ఉంది అక్కడ చేంజ్ చేసుకోండి అని చెప్పి అన్నారండి. సరే అని చెప్పి నేను డ్రెస్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చానండి. వస్తే ఈ లోపల లంచ్ బ్రేక్ ఇచ్చారండి. సరే నేను లంచ్ చేసి రాలేదండి ఇంటి దగ్గర నుంచి, అంచేత లొకేషన్లో లంచ్ చేశానండి. లంచ్ చేసిన తర్వాత వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కనిపించాను. సరే కాసేపు నుండి ఈ లోపల మీకు సీన్ రెడీ అవుతుంది అని చెప్తానన్నారండి. ఇది ఇక్కడ మంచిరేవుల రామాలయం ఎదురుగుండా సీన్ జరుగుతుందండి. ఇంచుమించు ఒక 30 మంది జూనియర్స్ ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారండి, అలాగే కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ ఇంచుమించు 50 మెంబర్స్ వరకు ఆర్టిస్టులు ఉన్నారండి. అందరికీ సీన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ లోపల కొంచెం ఖాళీ టైం దొరికిందండి. ఈ ఖాళీ టైంలో నేను ఈ వ్లాగ్ చేద్దామని చేస్తున్నానండి. సరే ఇంకేంటంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే సీన్ జరుగుతుందండి. ఆ సీన్ కంప్లీట్ అయిన తర్వాత నా షాట్ వస్తుంది, అంటే మా సీన్కి సంబంధించిన షాట్ వస్తుంది. ఆ షాట్ రాగానే నేను ఆ షాట్లోకి వెళ్ళి ఆ డైలాగ్స్ అవి చెప్పడం యాక్టింగ్ చేయడం అది జరుగుతుందండి. సరే అండి, మరి ఉంటానండి. ఈ రోజుకి ఇంతే ఉంటాను. నమస్తే.